అందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ ముందుకు వచ్చాను. ఈరోజు అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగోవాలనే నా ఆశ. ఈరోజు కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండంలో వచ్చే మంచి నీళ్ళ కోసం మాట్లాడుకుందామండి. దానిలో ఉండే ఉపయోగాల కోసం. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం అసలు పట్టించుకోరండి, నిర్లక్ష్యంగా ఉంటారు. మానవ జీవితం అంటే అన్నీ తిని చనిపోవాలి, ఏమీ తినకండి. ఎందుకండి? మానవ జీవితం అనేసరికి అన్నీ తినాలి, అన్నీ అనుభవించాలి, చనిపోవాలని చెప్తారండి. మీ ఆలోచన మంచిదే, కాదనలేదు. కాకపోతే మీరు తినే అన్ని పదార్థాల వల్ల వెంటనే చనిపోరు. క్యాన్సర్తోటో, పేగు క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, రకరకాల పక్షవాతాలు, హార్ట్ అటాక్, రకరకాల జబ్బులు నలిగి 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 చనిపోతారు. అది అవసరమా? మానవ జీవితం ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా ఆనందం ఉండాలి. కనుక కొన్ని జాగ్రత్తలు మన శరీరానికి మనం పాటించుకున్నట్లయితే చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు చాలా మంచిదండి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళందరూ, హీరోయిన్స్, హీరోలు, పెద్దలు, ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ కూడా కొబ్బరి నీళ్ళు తాగుతారండి. అందుకే వాళ్ళు అంత అందంగా, అంత ఆరోగ్యంగా ఉంటారు. కొబ్బరి నీళ్ళు పెద్దవాళ్ళే తాగుతారు కదండి. మేము పేదవాళ్ళం, మేము ఎలా తాగగలం? పనిచేసేవారు మేము ఎలా తాగగలం? ఈ రోజుల్లో కొబ్బరి బొండం 30 రూపాయలు, 40 రూపాయలు ఉంది కదా అంటారు. మీరు తినే చిరుతిళ్ళు, టిఫిన్లు, భోజనాలు ఇంటికాడ రోజు తింటారు కదండి. బయటికి వెళ్ళినప్పుడు అవి కొద్దిగా ఆపి కొద్దిగా కొబ్బరి బొండం తాగండి. దాంట్లో ఉన్న ఉపయోగాలు, దాంట్లో ఉన్న గుణాలు, దాంట్లో ఉన్న ఆరోగ్యం మీకు ఎంత మేలు చేస్తుంది ఇప్పుడు చెప్తాను. కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఉంటుందండి, ఫాస్ఫరస్ ఉంటుందండి, కాల్షియం ఉంటుందండి, జింక్ ఉంటుందండి, విటమిన్ సి ఉంటుందండి, విటమిన్ B3 ఉంటుందండి. చూసారా ఎన్ని రకాలు పోషకాలు ఉన్నాయో. ఈ కొబ్బరి బొండం ఎవరైతే తాగుతారో, కొబ్బరి బొండం రోజుకు ఒకటి ఎవరైతే తాగుతారో చలికాలంలో ఎక్కువగా మంచినీళ్ళు తాగాలనిపించదండి. కొబ్బరి బొండం మాత్రం రోజుకు ఒకటి తాగినట్లయితే, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తాగితే మరీ మంచిది, పడుకున్నప్పుడు తాగితే ఇంకా మంచిది. మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఒక బొండాన్ని తాగినట్లయితే, చిన్న బొండాలు అయితే 2, పెద్ద బొండం అయితే 1 తాగండి. మీ శరీరంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయండి. పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము, జింకు, విటమిన్ సి, విటమిన్ B12, B3 ఇవన్నీ ఉండడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అంది మన గుండె చక్కగా, మన జీర్ణాశయం చక్కగా పనిచేస్తుందండి. చర్మం తేజోమయంగా ఉంటుందండి. చాలామంది మోషన్స్ అయ్యేటప్పుడు, వామిటింగ్స్ అయ్యేటప్పుడు నీరసం అయిపోతూ ఉంటారండి, శక్తిహీనంగా అయిపోతారు. అయితే మోషన్స్ అవుతున్నప్పుడు తాగొద్దు, కానీ మోషన్స్ తగ్గిన తర్వాత కానీ తాగినట్లయితే గొప్ప శక్తి వస్తుందండి. ఈ భూమి మీద దీన్ని సంజీవిని అంటారండి, జీవామృతం. కొబ్బరి నీళ్ళు దొరికిన ప్రాంతం అంటూ ఉండదు. కనుక కొబ్బరి నీళ్ళలో చాలా చాలా మేలు ఉన్నాయి. దాంట్లో లవణాలు ఎక్కువ ఉంటాయండి, ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. సోడియము, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ అండి. గుండెకి చాలా మేలు చేస్తాయండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా వస్తుందండి. అలాగే కొబ్బరి బొండాలు ఎవరైతే ప్రతిరోజు రోజుకో బొండం తాగుతారో వాళ్ళు నిత్యము యవ్వనంలా కనిపిస్తారండి. వృద్ధాప్య స్థాయిలు చాలా లేటుగా వస్తాయండి. ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బలముగా ఉంటారు. నరాలన్నీ శక్తి పుంజుకుంటాయి, కండరాలు శక్తి పుంజుకుంటాయి. దీంట్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. లేత కొబ్బరి బొండాలు తాగాలి, ముదర కొబ్బరి బొండాలు కాదు. లేత కొబ్బరి బొండాల్లో ఎక్కువ మేలులు ఉన్నాయి. మీకు చెప్పాలంటే కొబ్బరి బొండాల్లో ఉండే మేలులు చెప్పాలంటే
ఈ వీడియో సరిపోదు, ఇంకెన్నో వీడియోలు చేయాలి. ప్రతి ఒక్కరూ కొబ్బరి బొండం తాగాలి. పరగడుపును తాగినట్లయితే ఒక అద్భుతం ఉంది. బీపీ ఉన్నవారు తాగినట్లయితే బీపీ పోతుంది. డయాబెటిస్ ఉన్నవారు అయితే కొబ్బరి బొండం తాగితే ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ పవర్ చక్కగా పనిచేస్తుందండి. ఇన్సులిన్స్ సరైన రీతిలో పనిచేస్తుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. కొబ్బరి బొండం నీళ్ళు కానీ సిఆర్పి అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. మనం తినే అడ్డమైన తిల్లు వల్ల, పీల్చే గాలి వల్ల, త్రాగే నీరు వల్ల లేనిపోయిన ఇన్ఫెక్షన్లు వస్తాయండి. బ్లడ్ అంతా కలుషితం అయిపోతుంది. అలాంటప్పుడు సిఆర్పి పెరిగిపోతుందండి. అలాంటప్పుడు కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగినట్లయితే సిఆర్పి కూడా కంట్రోల్లోకి వస్తుందండి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుందండి చాలామందికి. వాళ్ళకి కూడా కొబ్బరి నీళ్ళు కానీ రోజుకి 2 బొండాలు తాగినట్లయితే కొబ్బరికాయతో ఉదయం సాయంత్రం వేగంగా రికవర్ అవుతుందండి. మందులతో పాటు నీరసంగా ఉండేవాళ్ళు, శక్తిహీనంగా ఉండేవాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు రోజు కొబ్బరి బొండాలు తాగండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీకున్న కొద్ది గొప్ప అలవాట్లు, చెడు అలవాట్లు అంటే చెడు తినే అలవాట్లు అంటే స్నాక్స్, అలాగే బేకరీ ఐటమ్స్, ఇలాంటివన్నీ కొద్దిగా ఆపితే మీరు ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. కొబ్బరి బొండంకి మాత్రం మొదటగా ప్రాధాన్యత ఇవ్వండి. కొబ్బరి బొండం చేసే మేలు ఇంకేది చేయదు. కనుక మీరు ఆరోగ్యంగా ఉంటే మీ జీవనశైలి ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం నిలబడుతుంది. భార్య ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. భర్త ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటికి ఎన్నుపూస లాంటి వాడు కనుక అతను కూడా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషం. కనుక మీరు ఎప్పుడూ కూడా కొబ్బరి బొండాలను మాత్రం తాగడానికి ప్రయత్నించండి. మీ ఇంటి దగ్గర 1-2 చెట్లు ఉడుసుకోండి. అలాగే దొరికేటప్పుడల్లా, అవకాశం దొరికేటప్పుడల్లా కొబ్బరి బొండానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం. మళ్ళీ వీడియోలో కొబ్బరి బొండ యొక్క ఉపయోగాల గురించి చెప్తాను.